అమావాస్య ఆదివారం నాడు వచ్చిందంటే గనక ఖచ్చితంగా ఇది పాటించాలన్నమాట. అమావాస్య రోజు దుష్ట శక్తులకి ఎక్కువగా పవర్ ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజు దుష్టశక్తులు ఇంట్లోకి గాని రావడం వల్ల ఇంట్లో చికాకులు, ఇబ్బందులు రకరకాలుగా గురి చేస్తూ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అలా చేయకుండా ఉండాలి అంటే అమావాస్య ఆదివారం నాడు గారమండ యొక్క చెట్టుని శుభ్రంగా కడిగి కొమ్మకి పసుపు, కుంకుమ పూజించి పసుపు, కుంకుమ పెట్టి దారబంధనానికి గుమ్మానికి కట్టుకోవడం వల్ల ఎటువంటి దుష్టశక్తులు ఇంట్లోకి రావు. ఈ గారమణ్ణి లేదంటే ముద్దుగా చెక్కగా ఒక చెక్కలాగా ముద్దుని చెక్కి పెట్టుకొని పసుపు, కుంకుమతో పూజించి కట్టుకున్నా సరిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ గారబండ యొక్క చెట్టు ఇంటికి మంచిని చేకూరుస్తుంది. కాబట్టి అమావాస్య ఆదివారం నాడు కనుక వస్తే ఈ గారమంటని చక్కగా ఇంటి గుమ్మానికి కట్టుకోండి. దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా ప్రవహించకుండా చూస్తుందన్నమాట. ఈ చెట్టుని ఎలా గుర్తుపట్టాలి అంటే ఈ చెట్టు యొక్క కాయలు గారకాయలు చెట్లకి ఇలా కాయలు ఉంటాయి. ఈ చెట్టు ఎక్కువగా ముళ్ళులు ఉంటుంది. ఈ చెట్టు యొక్క పేరు గార చెట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.